అవార్డు రావడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఉండవల్లి రమేష్ నాయుడు, చల్లారాము ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొగాళ్ల రమణారావు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. అవి 45 సంవత్సరాలు సినీ ప్రపంచంలో మెగాస్టార్ రేంజ్కి ఎదిగిన సుప్రీం హీరో అని, డైనమిక్ హీరో అని కొణిదెల శివశంకర వరప్రసాద్ వరఫ్ మెగాస్టార్ చిరంజీవిగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత పురస్కారమైన అవార్డు పద్మభూషణ్ అవార్డు పొందడమే కాకుండా ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు కూడా పొందడం ఇక్కడ అభిమానుల్లో ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మనతో భీమవరంలో ఇక్కడ ఉండవల్లి ఇక్కడ రమేష్ నాయుడు గారు ఉన్నారు. చిరంజీవి అభిమానిగా ఆయన ప్రస్థానం ఏ విధంగా ఉందో ఈయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఒక అభిమానిగా? చిరంజీవి గారితో 1983 నుంచి ఆయనతో మాకు అనుబంధం ఉంది. ఆయన ఎక్కడ ఆ రోజు అభిమానిగా ఒక చిరంజీవి గారు అంటే ఒక ఇష్టంగా ఆయన ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళేవాళ్ళం. అలాగే భీమవరం నుంచి బస్సు కూడా వేసి ఆయన పుట్టినరోజు వేడుకలకు వెళ్ళేవాళ్ళం. కానీ ఆయన అభిమానులు అంటే ఆకతాయిగా ఉండకూడదు. అభిమానులు అంటే ఒక సమాజ సేవకి, సమాజంలో ఏమైనా జరిగినటువంటి పరిస్థితులకి వీళ్ళ అండదండగా ఉండాలనే ఆలోచనతో ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఐ బ్యాంక్ స్థాపించడం జరిగింది. అభిమానులందరినీ కూడా ఒకే తాటిపై రాష్ట్ర వ్యాప్తంగా నడిపించినటువంటి ఏకైక చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి. ఆయన అడుగుజాడల్లోనే మేము రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఎక్కడ ఏ విపత్తు సంబంధించిన, ఎక్కడ ఎవరికి బ్లడ్ కావాల్సి వచ్చినా ఇప్పటికీ కూడా బ్లడ్ కావాలంటే చిరంజీవి ఫ్యాన్స్, చిరంజీవి అభిమానులు ఎక్కడ ఉన్నారు బ్లడ్ కావాలంటే అనేటువంటి నినాదం వచ్చిందంటే ఆ రోజుల్లో మరి నిజంగా బ్లడ్ ఇవ్వాలంటే సొంత కుటుంబీకులు ఇవ్వడానికి సంకోచించే రోజుల్లో బ్లడ్ ఇవ్వడం ద్వారా ఎంతమందికి ప్రాణరక్షణ కల్పించవచ్చని అవగాహన కల్పించిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి వ్యక్తికి ఇవాళ పద్మభూషణే కాదు, పద్మవిభూషణ్ లాంటి 2 పద్మ అవార్డులు ఆయనకి రావడం మా అందరికి కూడా చాలా సంతోషకరం, ఆనందకరం. ఇటువంటి వ్యక్తులు ఇవ్వడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సేవలు చేసే వ్యక్తికి ఈయన ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. సార్, మీరు చెప్పండి ఒక అడ్వకేట్గా, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కూడా 68 సంవత్సరాలు వచ్చినా సరే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చిరంజీవి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను ఆయన పునాదిరాళ్ళు, మన ఊరి పాండవుల సినిమాల నుంచి ఇంచుమించు మేము 10th క్లాస్ చదువుతుండగా నుంచి ఆయన అభిమానులు. ఈ రోజు వరకు ఆయన వచ్చిన ప్రతి సినిమా కూడా ఒక అభిమానిగా నేను చూడటం జరిగింది. ఆయనలో ఒక గొప్ప విషయం అంటే మానవత్వం ఉన్న వ్యక్తి. ఎందుకంటే మన కోవిడ్ సమయంలో ఎవరు ముందుకు రాకపోతే ఆక్సిజన్ను ప్రజలందరికీ కూడా అందించి తన మానవత్వాన్ని చాటుకున్న మహోన్నతమైన వ్యక్తిని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. రోజు మరి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం మరి మా భీమవరం చిరంజీవి అభిమానులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన చేసిన సేవా కార్యక్రమాలే మరి ఈరోజు గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణే కాకుండా పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకం. మరి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మన కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంకు స్థాపించి ఎంతోమందికి, ఎన్నో లక్షల మందికి ఆక్సిజన్ అందించి, అలాగే మరి సినీ కార్మికులకు కూడా మరి ఆయన ఎన్నో కోట్ల రూపాయలతో సొంత నిధులతో మరి హాస్పిటల్ కట్టించడం కూడా జరుగుతుంది. మరి ఆయన ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని, ముందు ఆయనకి ఎన్నో అవార్డులు రావాలని, భారతరత్న అవార్డు కూడా ఆయనకే దక్కుతుందని మా అభిమానులందరికీ ఆశ. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కోవిడ్ టైంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఆయన సప్లై చేశారని, అలాగే ఐ బ్యాంకు, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఎన్నో నిర్వహించారని, ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తారని, అలాగే భారతరత్న అవార్డు కూడా ఆయనకి ముందు వచ్చి ఛాన్స్ ఉందని మేము అందరం ఆశిస్తున్నామని వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో, బ్రహ్మేంద్ర, 19